యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఆదివారం సాయంత్రం 8 గంటలకు పాకిస్తాన్ ఇండియా రెండు తలపడనున్నాయి. మరి ఈ రెండింటి మ్యాచ్, ఇరు దేశాల మ్యాచ్ అంటే ఈ రెండు దేశాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకు? మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ ఇండియా ఎలా తలపడబోతున్నాయి తెలుసుకుందాం. మనతో ఉన్నారు స్పోర్ట్స్ జర్నలిస్ట్ చాణక్య. చాణక్యతో మాట్లాడదాం. హాయ్ చాణక్య. హాయ్ ఉదయ్ గారు. చాణక్య, ఎప్పుడైనా కానీ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఇంకా ఏ దేశంతో ఇండియా తలపడ్డా కానీ ఆ ఫీల్ ఉండదు. ఈ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటారు మ్యాచెస్ కోసం, ఈ రెండు దేశాల మ్యాచ్ కోసం. కానీ ఇప్పుడు అట్లాంటి అట్మాస్ఫియర్ ఎందుకు కనిపించట్లేదంటారు? అంటే ఏ ఫార్మాట్లో అయినా కానీ ఇండియా పాకిస్తాన్ తలపడుతుంది అనేటప్పటికీ ఒక డిఫరెంట్ ఫీల్ అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి అనేది కూడా రగులుతూ ఉంటుంది. అలాగే ఈసారి కూడా మనం చూస్తున్నాం. కానీ ప్రీవియస్గా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే దీనికి హైప్ ఒకటి తక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రీవియస్గా జరిగిన మ్యాచెస్ వచ్చి వరల్డ్ కప్లో జరిగాయి కాబట్టి అక్కడ కొంచెం హైప్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వరల్డ్ కప్ అనేటప్పటికీ ఏంటంటే క్రికెట్ నార్మల్ టైమ్స్లో చూడని వాడు కూడా ఓన్లీ స్కోర్ చూసే పర్సన్ కూడా మ్యాచెస్ చూస్తాడు, దానిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి పర్సన్ టైంలో ఏషియా కప్ అనేటప్పటికి కొంచెం హైప్ అనేది కూడా తగ్గింది. కానీ హైప్ తగ్గినా కానీ ఇంకొకటి దీని వెనకలో ఉన్న బలమైన కారణాలు ఏంటంటే రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, ఆపరేషన్ సింధూర్ కానీ అండ్ పాకిస్తాన్ మీద మన ఇండియన్ సైన్యం మెయిన్గా డామినేషన్ చూపించడము ప్రపంచమంతా మనం చూసింది. అండ్ దాంతోపాటు ఏంటంటే పాకిస్తాన్తో మ్యాచెస్ ఆడకూడదు అని చెప్పేసి ఈ మ్యాచ్ షెడ్యూల్ అవ్వక ముందు నుంచి కూడా చాలా మంది కూడా ట్విట్టర్లో కానీ అండ్ అన్ని చోట్ల అంటూ ఉన్నారు. సో బైకాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, బైకాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది కూడా కొంచెం ట్రెండ్ అవుతూ కూడా వస్తుంది. కొంతమంది క్రికెటర్స్ కూడా చేశారని పోస్ట్ చేయడం జరిగింది, దీని గురించి ట్వీట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంతకుముందు ప్రీవియస్గా కొన్ని నెలల క్రితం కూడా మనం చూసాము. లాస్ట్ మంత్ మన సీనియర్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక టోర్నమెంట్ అనేది జరుగుతున్న టైంలో అప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆడాల్సి ఉంటే ఇండియా అయితే నేను ఆడను, అవసరం లేదు మాకు అని చెప్పేసి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. సో అలాంటి దేశభక్తి అనేది కూడా చూపించడం మనం చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే బీసీసీఐ ఇన్వాల్వ్ అయ్యి సో స్పోర్ట్స్ విషయంలో ఇలాంటి వద్దు అని చెప్పేసి ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉండి మరి తలబడబోతున్నారు అనేటప్పటికి సో అక్కడ అబ్జెక్షన్స్ ఏం రాలేదు. సో నేషనల్ డ్యూటీ అనేది చెయ్యాలి అనుకున్నప్పుడు ఇక్కడ క్రికెటర్స్ కూడా ఆడాలన్నప్పుడు ఆడతారు. సో అదే జరుగుతుంది. అండ్ ట్విట్టర్లో మనం చెప్పినట్టే ఇందాక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవ్వడం, బైకాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పేసి ఇలా అవ్వడంతో సో దాని గురించి కొంచెం హైప్ అనేది కూడా కొంచెం తగ్గడము. అండ్ ఇంకా చెప్పాలంటే పబ్లిసిటీ ప్రీవియస్ మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే దీనికి కొంచెం తక్కువగానే ఉంది. అంటే అది టెలికాస్ట్ అవుతున్న ఛానల్ ప్రభావం అనుకోవచ్చు, లేకపోతే వేరేది ఏదైనా కానీ. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికీ చూసే వ్యూవర్స్ అండ్ వ్యూవర్షిప్ పరంగా అండ్ యాడ్స్ రెవెన్యూ పరంగా చాలా హై ఉంటుంది. అంటే వేరే దేశాలతో ఆడేదానికంటే ఎక్కువ రెవెన్యూ అనేది కూడా ఇచ్చే 10 సెకండ్స్ స్లాట్ అయినా కానీ ఎక్కువగా ఇస్తారు. అలాంటిది బాగా సంపాదించుకోవచ్చు. కానీ ఈసారి ఎందుకో చెప్పాం కదా, ఈ ఉన్న చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి సో పరిస్థితులకు తగ్గట్టు అలా అయిపోయింది. అయినా కానీ ఫైనల్గా ఇండియా పాకిస్తాన్ ఆడుతుంది అనేటప్పటికి అందరూ టీవీ ముందు వరకు కూడా మళ్ళీ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు వార్ జోన్ లాగే ఉంటుంది మనకి ఇండియా తో పాకిస్తాన్కి. ఎప్పుడు ఒక వార్ వాతావరణమే ఉంటుంది. సో అది ఇంకా కొంచెం ఎక్కువై అంటే బాయ్కాట్ అనే హ్యాష్ ట్యాగ్ ఒకటి ట్రెండ్ అయింది. ఓకే, ఇక రెండు టీమ్స్ యొక్క బలాబలాలు మాట్లాడుకుంటే ఒమన్ పైన పాకిస్తాన్ విన్ అయింది, యూఏఈ పైన ఇండియా విన్ అయింది. ఈ రెండు మ్యాచెస్ చూసుకుంటుంటే రెండు మ్యాచెస్ యొక్క బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి అని అంటారు? ఇక్కడైతే మెయిన్గా ఫస్ట్ ఇండియన్ టీం ఆడిన మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం. ఏషియా కప్లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఇండియన్ టీం క్లియర్ డామినేషన్ చూపించింది. ఇప్పటి వరకు ఏషియా కప్లో అతి తక్కువ బాల్స్లోనే విన్ సాధించడం అనేది కూడా అంటే టీంకి కూడా లేదు. అది ఇండియన్ క్రికెట్ టీం సాధించింది. ఎంత 4.2 ఓవర్స్లోనే మ్యాచ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఆరామ్సే కూర్చున్నారు మన వాళ్ళు. అండ్ 58కో 57కో కంప్లీట్గా యూఏఈని ఆల్అౌట్ చేసేసారు. ఇలాంటి డామినేషన్ అటు బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో అలాంటి క్లియర్ డామినేషన్ అనేది కూడా చూపించిన తర్వాత సో ఇండియన్ టీంకి ఎదురు లేదు. సో అన్ని ఫార్మాట్లో బాగుంది అని అనుకున్నాము. సో అలాంటి ఇండియన్ క్రికెట్ టీము
T20 క్రికెట్ టీమ్‌ని మనం చూడబోతున్నాం ఈసారి ఏషియా కప్‌లో. హ్మ్. అండ్ ఇంకొక పక్క పాకిస్తాన్ విషయానికొచ్చేటప్పటికి హ్మ్. పాకిస్తాన్ 158 రన్స్ 160 రన్స్ చేసింది. హ్మ్. అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని హ్మ్. 7 వికెట్లు పడిపోయాయి. 7 హ్మ్. వికెట్లు పడిపోయి ఒమెన్ పైన సో గెలిచిందనమాట. హ్మ్. అది కూడా ఏంటి ఒమెన్‌ని 67 రన్స్‌కి ఆల్ ఆల్ ఔట్ చేసేసింది. ఓకే. కాబట్టి ఇక్కడ 2 టీమ్స్ ఓకే. హ్మ్. మేము నెక్స్ట్ మ్యాచ్ కోసం క్లియర్‌గా మేము డామినేట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఒక సంకేతాలు ఇరు టీమ్స్ ఇచ్చుకున్నాయన్నమాట. ఓకే. ఏంటంటే ఇటు ఇండియన్ టీమ్ బౌలింగ్‌లో ఎలాంటి అద్దరగొడుతుందో మనం చూసాం. హ్మ్. ఇంకొక సైడ్ పాకిస్తాన్ టీమ్ బౌలింగ్‌లో ఎలాంటి అద్భుతమయాలు చేస్తుందో కూడా చూసాం. హ్మ్. కాబట్టి ఒక టఫ్ ఫైట్ అయితే రేపు ఏషియా కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ మాత్రం మనం చూడబోతున్నాము. హ్మ్. కాకపోతే ఇక్కడ ఇండియన్ టీమ్‌కున్న అడ్వాంటేజ్ ఏందంటే హ్మ్. ఒకటి ఫీల్డింగ్, హ్మ్. దాంతో పాటు ఇంకొకటి హైయెస్ట్ అడ్వాంటేజ్ బ్యాటింగ్. హ్మ్. ఆల్రెడీ అక్కడ పాకిస్తాన్ టీమ్ అయితే 160 రన్స్ మాత్రమే చేసి 7-8 వికెట్స్ కోల్పోయింది. హుహుహు. కానీ హ్మ్. మన ఇండియన్ టీమ్ విషయానికొచ్చేటప్పటికి కేవలం ఒక్క వికెటే కోల్పోయింది. హ్మ్. అదేంటి 4.2 ఓవర్స్‌లో మనకైతే ఇచ్చిన టార్గెట్‌ని మొత్తం కొట్టిపారేశారు. హ్మ్. కాబట్టి బ్యాటింగ్ విషయంలో మన ఇండియన్ టీమ్‌కి ఎడ్జ్ ఉంటుంది. హ్మ్. అదే ఒక వార్ లాంటి హ్మ్. సిట్యుయేషన్ మనం మ్యాచ్‌లో ఎలా చూడొచ్చంటే పాకిస్తాన్ స్పిన్నర్స్ వర్సెస్ ఇండియన్ బ్యాట్స్‌మెన్స్. ఓకే. ఒక టఫ్ ఫైట్ మాత్రం మనం చూడబోతున్నాము. హ్మ్. అండ్ ఇండియన్ క్రికెట్ టీమ్‌లో సో మార్పుల విషయానికొచ్చేటప్పటికి ఎలాంటి మార్పులు చేయరు. హ్మ్. అంటే ప్రీవియస్‌గా మనం అనుకున్నట్టు హ్మ్. సంజు శాంసన్ ఉంటాడా? లేదా? హ్మ్. సో, తను మిడిల్ ఆర్డర్‌లో ఆడడు కదా! అని హ్మ్. చెప్పేసి మనం అనుకున్నాం గానీ, సో, తను మిడిల్ ఆర్డర్‌లో కూడా ఆడడానికి హ్మ్. సో, సంసిద్ధమయ్యాడు. ఓపెనింగ్ ఆడే పర్సన్ మిడిల్ ఆర్డర్‌లోకొచ్చాడు. అండ్ నేషనల్ టీమ్‌లో ఉండాలి అని నిర్ణయించుకున్నాడు కాబట్టి, ఏ హ్మ్. ప్లేస్ అయినా పర్లేదు కాబట్టి, తన ప్లేస్ కూడా కాంక్రీట్ చేసుకున్నాడు. హ్మ్. ఫిఫ్త్ పొజిషన్‌లో వచ్చి. హ్మ్. కాబట్టి ఇండియన్ టీమ్ లో ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. దే విల్ గో విత్ ప్రాపర్ స్పిన్నర్స్. హ్మ్. అండ్ బౌలింగ్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. హ్మ్. ఇలాంటి మనం చూడొచ్చు. హ్మ్. అండ్ ఓకే. యాహ్! అంటే పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఇండియా సునాయాసంగా గెలుస్తుంది అని మనం అందరికీ ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. కానీ అట్లా అనుకున్న సందర్భాల్లో అంటే చెప్పుకోవడానికి 1, 2 మ్యాచ్‌లు మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. మరి ఇది ఇప్పుడు కూడా సునాయాసంగా గెలుస్తుందని ధీమాగా ఉండొచ్చా? లేకపోతే ఏమో చెప్పలేం పాకిస్తాన్ కూడా 2, 3 సార్లు అది విన్ అయింది కదా! సో, ఎట్లా ఉండబోతుంది అని ఎలాంటి కాన్ఫిడెన్స్‌తో ఉండొచ్చు ఇప్పుడు? ఇండియన్ టీమ్ క్లియర్ డామినేషన్ అండి. హ్మ్. ఏ ఫార్మాట్‌లో చూసుకున్నా ఇండియన్ క్రికెట్ టీమ్ చాలా డామినేషన్ చూపిస్తుంది. ఈవెన్ బెంచ్ స్ట్రెంత్ అనేది కూడా ఆ హ్మ్. బెంచ్ స్ట్రెంగ్త్‌తో మనమైతే ఇంకొక 2 టీమ్స్ తయారు చేసుకునేంత సత్తా అయితే ఇండియన్ టీమ్‌కి ఉందన్నమాట. హ్మ్. అలాంటి బెంచ్ స్ట్రెంగ్త్‌తో ఒక అత్యుత్తమైన టీమ్‌ని మనము ఈ ఏషియా కప్‌లో చూడబోతున్నాము. హ్మ్. అలాంటి టీమ్‌ని ఓడించాలి అనంటే సో, వాళ్ళు ఎన్ని ప్రణాళికలేసుకొని రావాలో. కానీ హ్మ్. టీ20 క్రికెట్‌లో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. హ్మ్. ఎందుకంటే చిన్న టీమ్స్ కూడా పెద్ద టీమ్స్‌ని అప్‌సెట్ చేసిన సందర్భాలు కూడా చాలా సార్లు మనం చూసాం. హ్మ్. ఈవెన్ హ్మ్. ఒకానొక టైంలో మన ఇండియన్ టీమ్‌కి కూడా జింబాబ్వే లాంటి టీమ్ కూడా సో, హ్మ్. ఒక షాక్స్ ఇచ్చాయి. హ్మ్. ఇలాంటి చూస్తూ ఉంటాం. కాకపోతే హ్మ్. రేపు జరిగే మ్యాచ్ చాలా భావోద్రికంతో కూడుకున్నది కాబట్టి హ్మ్. అలాంటి హై లెవెల్ మ్యాచ్ మనం చూడొచ్చు. హ్మ్. అండ్ ఏషియా కప్‌లో అంటే ప్రీవియస్ వరకు డామినేషన్ అనేది కూడా పాకిస్తాన్ టీమ్‌కుండింది. హ్మ్. సో, తర్వాత లేటర్ గోయింగ్ ఆన్ ఏమైందంటే ఇండియన్ టీమ్ డామినేషన్ మనం చూస్తూ ఉన్నాము. హ్మ్. అండ్ మొన్న జరిగిన ఏషియా కప్ స్టార్టింగ్‌కి ముందు జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని టీమ్స్ కెప్టెన్స్ కూర్చున్నప్పుడు కూడా హ్మ్. అక్కడ సూర్యకుమార్ యాదవ్ అండ్ అలాగే మన పాకిస్తాన్ కెప్టెన్ అయిన అగాన్ కూడా వాళ్ళని కూర్చోబెట్టిన టైంలో హ్మ్. ఇండియన్ టీమ్ వాళ్ళని జర్నలిస్ట్ క్వెషన్ అడిగారు. హ్మ్. ఏంటంటే, "సార్ హాట్ ఫేవరెట్‌గా మీరు దిగబోతున్నారు. సో, యూ హ్మ్. ఆర్ ద ఫేవరెట్స్ ఫర్ ద టీమ్. సో, హ్మ్. హౌ యూ ఆర్ ఫీలింగ్" అంటే సో, సూర్యకుమార్ యాదవ్ తన ఆన్సర్ అనేది ఇచ్చేసాడు. హ్మ్. ఈ ఆన్సర్ ఏంటంటే ఆబ్వియస్‌లీ మనల్ని చూసి ఏడ్చే టీమ్ ఒకటుంటుంది గదా! హ్మ్. వాళ్ళ కడుపులో మండింది. హ్మ్. వాళ్ళేం జేశారంటే, సో, దానికి ఏంటి వాళ్ళే నా ఫేవరెట్స్ అనే టైప్‌లో ఇక్కడ పాకిస్తాన్ కెప్టెన్ అయిన అగా గూడా హ్మ్. ఆన్సర్ ఇచ్చాడనమాట. హ్మ్. ఏంటంటే, అంటే ఈ ఫార్మాట్‌లో ఫేవరెట్స్ అనేవాళ్ళు ఎవ్వరుండరు. ఏ రోజు ఎవరిదైతే వాళ్ళే విజయం సాధిస్తారు. హ్మ్. గెలుపు అవకాశాలనేది కూడా పాకిస్తాన్‌కి ఎక్కువగా ఉంటాయని జెప్పేసి కొంచెం హ్మ్. యారగెంట్ టైప్‌లో ఓకే. చెప్పారనమాట. ఓకే. అది కూడా కొంచెం కారణమయింది. హ్మ్. అంటే ఇప్పుడు జర్నలిస్ట్ అడిగారు, ఆన్సర్ జెప్పారు హ్మ్. అదోకే. హ్మ్. సో, వాళ్ళని అడిగినప్పుడు అది చెప్తే బావుంటుంది గానీ, లేదు హ్మ్. మేము గూడా ఉంటాము. హ్మ్. అదే మేము తక్కువ అదే అది గదా! ఇది అని జెప్పేసి చెప్పుకోవడం హ్మ్. అనేది కొంచెం వాళ్ళ యారగెన్సీ అనేది కూడా బయటపడడం అనేది కూడా మనం చూసాం. ఓకే. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆబ్వియస్‌లీ మ్యాచ్‌కి ముందు చాలా వరకు మనం చూస్తూ ఉంటాము. హ్మ్. వాళ్ళ కోపాన్ని యాహ్! బయటికి యాహ్! కక్కడం గాని. సో, హ్మ్. అది పాకిస్తాన్ టీమ్‌లో క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. హ్మ్. అమ్మో! మళ్ళీ
దేశానికి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళేమంటారనే యాహ్! భయం అనేది కూడా వాళ్ళలో ఎక్కువ హ్మ్. ఉంటుందన్నమాట. హ్మ్. చిత్తుగా ఓడిపోతారు యాహ్! ఇండియా టీమ్ చేతుల్లో ప్రతిసారి కూడా. కానీ అయినా గాని ఒక కాన్ఫిడెన్స్‌తో వాళ్ళు మ్యాచ్‌కి దిగుతారు గదా! యెస్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇంకో ఆప్షన్ ఉండదు కదా! ఆ! ఆడాలి. ఆ! కానీ ఈసారి ఏంటంటే వాళ్ళకొక బూస్ట్ ఏంటంటే నిన్న ఉమెన్ మ్యాచ్ ఏదైతే జరిగిందో హ్మ్. సో వాళ్ళు కూడా టెస్ట్ చేసుకున్నారు. అంటే హ్మ్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అని ఎలా ఉంటుంది? ఎలా హ్మ్. చేయాలి? ఏంటి? అని చెప్పేసి సో వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చిందనమాట. హ్మ్. సో ఐడియా రావడంతో సో ఇది కూడా వాళ్ళ డామినేషన్ చూపిచ్చేదానికి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. హ్మ్. అంటే ఎప్పుడైనా ఓకే. గాని మనం అదే. గెలిచిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్‌కి యాహ్! కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతది. మైండ్‌లో ఏం పెట్టుకోకుండా ముందుకెళ్ళిపోతాం కదా! హ్మ్. సేమ్ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్‌తో హ్మ్. అటు దిగుతూ ఉంటుందన్నమాట. హ్మ్. సో, పాకిస్తాన్ టీమ్ హ్మ్. అండ్ 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అనేది కూడా మనం ఆలోచించాలి. హ్మ్. అంటే మెయిన్‌గా మన ఇండియన్ టీమ్‌కి హ్మ్. పాకిస్తాన్ స్పిన్నర్స్ వచ్చి ఒక 4 మెంబర్స్ ఉన్నారన్నమాట. హ్మ్. పార్ట్ టైమ్ స్పిన్నర్స్ వాళ్ళందరిని కలుపుకొని కూడా. హ్మ్. అందులో ముకీబ్ అని చెప్పేసి ఒక చైనామన్ బౌలర్ ఉన్నాడు. ఓకే. మన కుల్దీప్ యాదవ్ లాగా కంప్లీట్ కుల్దీప్ యాదవ్ లాగా చైనామన్ స్పిన్నర్ కాకపోయినా కొంచెం ఆ టైప్‌లో ఉంటది యాక్షన్. హ్మ్. సో, అలాంటి పర్సన్ ఏంటంటే ఆ స్పిన్నర్ ముకీబ్ స్పిన్నర్ కొంచెం ఎక్స్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలుంటాయన్నమాట. హ్మ్. అండ్ దాంతో పాటు కూడా మనము నవాజ్‌ని చూసాము. హ్మ్. అండ్ షహీన్ షా అఫ్రిది హి ఈస్ ఏ ఫాస్ట్ బౌలర్. హ్మ్. చాలా సంవత్సరాల నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇండియన్ టీమ్ మీద ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి హ్మ్. సో, అంటే ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది కూడా మిగతా టీమ్‌కి అంటే ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. హ్మ్. సో, తను స్టార్టింగ్ బౌలింగ్ వేస్తూ ఉంటాడు. నవాజ్ కానీ అండ్ ఇలా చాలా బౌలర్స్ ఉన్నారన్నమాట. హ్మ్. ఓకే. సో, ఇద్దరు నవాజ్ ఉన్నారు. హైదర్ నవాజ్ అని చెప్పేసి మొహమ్మద్ నవాజ్ వీళ్ళు ఉన్నారు. ఓకే. సో, వాళ్ళు కూడా స్పిన్నర్స్. సో, హ్మ్. ఎక్కువగా దుబాయ్ పిచెస్ కానీ, యూఏఈ పిచెస్ మీద హ్మ్. ఎక్కువగా వర్కౌట్ అయ్యేది బౌలింగ్ ఆప్షన్స్ అనేది ఎక్కువగా వర్కౌట్ అయితాయి. హ్మ్. సో, కాబట్టి అలాంటి స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్‌తో పాకిస్తాన్ టీమ్ కూడా అడుగు పెట్టబోతుంది. ఓకే. అండ్ బ్యాటింగ్‌లో మనం పాకిస్తాన్ టీమ్ విషయంలో భయపడాల్సింది ఏందంటే ఫరాన్ ఉన్నాడు. హ్మ్. అండ్ తర్వాత అగా అయితే పెద్ద హ్మ్. ఫామ్‌లో కూడా లేడు. కాకపోతే హ్మ్. హారిస్ అని ఉన్నాడనమాట. హ్మ్. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్. హ్మ్. సో, తన బ్యాటింగ్ కూడా చాలా బావుంది. ఓకే. సో, నిన్న ఆడిన మ్యాచ్‌లో కూడా ఉమెన్ పైన 66 రన్స్ ఎంతో కొట్టి కొంచెం ఆ ఫార్మ్ అనేది కూడా నిలుపుకున్నాడు. ఓకే. కాబట్టి దీనికి తగ్గట్టు ఎవరైతే ఫామ్‌లో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో అయితే గంభీర్ కోచ్‌గా ఉన్న ఈ టీమ్ మీద మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ స్ట్రాటజీస్‌తో రావాలి. హ్మ్. ఖచ్చితంగా వచ్చే అవకాశాలుంటది. ఇంగా సైడ్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ ఒకసారి మనం చూసుకుంటుంటే ఎవ్రీథింగ్ ఈస్ సెట్. హ్మ్. సో, వంకబెట్టడానికన్నట్టు ఏమీ లేదనమాట. హ్మ్. మనం అంటే కొంచెం మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు ప్రీవియస్‌గా సీరీస్ స్టార్ట్ అవ్వకముందు శివం దుబే విషయంలో కొంచెం మనము అనిపిచ్చింది. హ్మ్. అంటే ఆల్ రౌండర్ కోటాలో వచ్చాడు. తను ఏం చేస్తాడు? ఏంటి? బ్యాటింగ్ ఆడతాడేమో అనుకున్నాం. కానీ ఈవెన్ బాల్‌తో కూడా 3 వికెట్స్ తీసేటప్పటికి అందరూ షాక్ అయ్యారు. హ్మ్. ఆడ షాక్ అయ్యేటప్పటికి హార్దిక్ పాండ్యా తీసుకోవాల్సిన వికెట్స్ ఇక్కడ శివం దుబే వికెట్స్ తీయడంతో సో, లెవెల్ అయిపోయిందనమాట. హ్మ్. ఓకే. ఎవ్వరైనా కానీ తన రోజు బాగా ఆడగలుగుతారు అనే హ్మ్. మాత్రం డిసైడ్ అయిపోయారు. హ్మ్. సో, ఐ థింక్ రేపు జరిగే మ్యాచ్‌లో ఇండియన్ టీమ్ ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి మాత్రం పక్కా ఒక పటాకా లాంటి, ఒక హ్మ్. బ్రహ్మోస్ మిస్సైల్ లాంటి హ్మ్. స్కోర్ మాత్రం మనం చూడబోతున్నాం అనిపిస్తుంది. మరొకసారి పాకిస్తాన్ టీమ్‌ని హ్మ్. వణికించబోతున్నారని క్లియర్‌గా అర్థమవుతాయి. అండ్ బౌలింగ్ విషయంలో కూడా మనం మాట్లాడుకోవచ్చు. మరి బౌలింగ్‌లో మన టీమ్ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉండబోతుందనుకోవచ్చు? మన వాళ్ళు కూడా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో 3 స్పిన్నర్స్‌తో అడుగుపెడతారు. హ్మ్. ఆల్రెడీ అక్షర్ పటేల్ ఉంటాడు. హ్మ్. అండ్ కుల్దీప్ యాదవ్‌తో పాటు వరుణ్ చక్రవర్తి. హ్మ్. ఏంటంటే 3 డిఫరెంట్ స్పిన్నర్స్. హ్మ్. వరుణ్ చక్రవర్తి ఈస్ ఏ మిస్టీరియస్ స్పిన్నర్. హ్మ్. సిట్యుయేషన్ తగ్గట్టు బాల్స్ అనేది కూడా వేయగలుగుతాడు. హ్మ్. అండ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్ అనేది కూడా చాలా డిఫరెంట్. చైనా హ్మ్. మ్యాన్ బౌలింగ్ అనేది కూడా ఉంటుంది. హ్మ్. అది ఆడడం కూడా నార్మల్ బ్యాట్స్‌మెన్‌కి కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. హ్మ్. అండ్ ఇంకా అక్షర్ పటేల్. హ్మ్. అక్షర్ పటేల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అనమాట. హ్మ్. సో, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కాబట్టి తన ఏంటంటే స్లో అండ్ ఫాస్ట్‌గా కొన్ని బాల్స్ సిట్యుయేషన్ తగ్గట్టు ఆ స్పీడ్‌ని వేరియేషన్ అనేది కూడా చేయగలుగుతాడు. హ్మ్. సో, కాబట్టి అక్కడ వికెట్స్ దొరికే అవకాశాలు కూడా ఉంటాయి. తన బౌలింగ్ హ్మ్. యాక్షన్‌ని బట్టి కూడా. హ్మ్. సో, ఈ 3 స్పిన్నర్స్ ఆర్ ద కీ ఉంటారు. హ్మ్. అండ్ ఇంకొక బౌలర్ అంటే మనకు హార్దిక్ పాండ్యా ఆల్రెడీ రెగ్యులర్ బౌలర్ ఉన్నారు. హ్మ్. దాంతో పాటు కూడా అండ్ మన మెయిన్ బౌలర్ హ్మ్. ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్ అంటే జస్మిత్ బుమ్రా. హ్మ్. వికెట్లు పడని టైంలో తను యార్కర్ ఏసాడంటే హ్మ్. ఖచ్చితంగా వికెట్ సమర్పించుకొని వెళ్ళిపోవాల్సిందే. హ్మ్. లాస్ట్ మ్యాచ్‌లో చూసాం. అండ్ హ్మ్. పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో కూడా మనం చూడబోతున్నాము. హ్మ్. దీస్ 5 ఆర్ ద మెయిన్ బౌలర్స్. హ్మ్. వీళ్ళతో పాటు ఇంకొకరు తోడుగా హ్మ్. శివం దుబే. ఓకే. సో, శివం దుబే సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్‌గా మనకు ఉండబోతున్నాడు. హ్మ్. సో, కాబట్టి ఇంకా మనకు కావాలి అని అనుకున్నప్పుడు అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ వేయగలుగుతాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ వేయగలుగుతాడు. అంతగా అవసరం వచ్చినప్పుడు. సో, హ్మ్. ఇలాంటి ప్లెంటీ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి.
బ్యాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ ఫీల్డింగ్ ఆల్సో అద్భుతంగా చేయగల ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి రేపు ఒక వండర్ఫుల్ మ్యాచ్ మనం చూడబోతున్నాం. ఓకే. పాస్ట్‌లో చాలా మ్యాచెస్ ఆడాం గదా! పాకిస్తాన్ టీమ్ పర్ఫార్మెన్స్ ఇండియాతో ఇంతకు ముందు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఈ మ్యాచ్‌లో చూస్తే టోటల్‌గా టీమ్ పర్ఫార్మెన్స్‌ని మనము ఏ విధంగా అంచనా వేయొచ్చు? ప్రీవియస్గా ఇండియన్ టీంతో ఆడిన స్క్వాడ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ టీంలో చాలా తక్కువ మంది మాత్రమే మరి ఈ మ్యాచ్ మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. చిన్న టీమ్స్ మీద ఎవరైనా ఆడతారు, కాకపోతే పెద్ద టీమ్స్ ఆడేటప్పుడే సో వాళ్ళ బలాబలాలు ఏంటి, అసలైన సత్తా అనేది కూడా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రేపు మాత్రం పాకిస్తాన్ టీంకి పెద్ద అగ్ని పరీక్ష, అందులో అగ్నిలో భస్మం అయిపోతుంది కూడా అనిపిస్తుంది. అండ్ అందులో మెయిన్గా హ్యారిస్ అని, సో ఫకర్ జమాన్ కానీ, అండ్ తర్వాత దెన్ లేటర్ వచ్చే బౌలింగ్ విషయానికి వచ్చేటప్పటికి షహీన్ షా ఆఫ్రిది, సో ఒక 3 to 4 నవాజ్ అని ఉన్నారు. సో ఈ 4 మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కొత్తగా ఉన్నవాళ్ళు. ఈవెన్ కెప్టెన్గా ఉన్న అగా కూడా ఇంతకుముందు ఒక మ్యాచ్ ఆడాడు, కానీ తన దగ్గర నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ చూడలేదు. కాబట్టి ఇండియన్ టీమ్తో ఆడిన అంటే అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లేదు, కాబట్టి అది కొంచెం వాళ్ళకు ట్రిక్కీ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎలా ఆడాలి ఏంటి అనేది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. T20లో సో మన ఇండియన్ టీం ఆల్రెడీ ఛాంపియన్స్గా ఉన్నారు, వరల్డ్ కప్ సాధించారు, అండ్ ఆల్సో ప్రీవియస్గా ఏషియా కప్ కూడా గెలిచారు. కాబట్టి సో అలాంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేది కూడా మన ఇండియన్ టీంకి బోలెడన్ని ఉన్నాయి. ఓకే. అయితే ఇండియా ఎప్పుడైనా కానీ పాకిస్తాన్ని ఓడిస్తూ ఉంటుంది, అది కాన్ఫిడెంట్గా ఉంటాం మనం. అయినప్పటికీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అది మన చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికి ఈవెన్ ఎమోషనల్గా మనము అలా అయిపోతూ ఉంటాము. అంటే ఎంత స్ట్రాంగ్ టీం ఉన్నా కానీ ఈవెన్ కొంచెం ఎగ్జైట్మెంట్, భయము అన్నీ మన మనసులోకి వచ్చేస్తాయి అనమాట. అది తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది. ఇన్బిల్ట్ మనకు వచ్చేసింది. ఏంటంటే మనకు ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు పాకిస్తాన్ టీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎగ్జైట్మెంట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే స్ట్రాంగ్ టీం కాబట్టి మన ఇండియన్ టీం ఆడేటప్పుడు. కానీ పాకిస్తాన్ టీం అనేటప్పటికి అది స్ట్రాంగ్గా ఉన్నా చెత్తగా ఉన్నా ఎలా ఉన్నా కానీ మనకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వల్ల ఆ ఫీలింగ్ అనేది కూడా వస్తూ ఉంటుంది. దాన్ని ఎంత చిత్తుగా ఓడించాలన్న ఒక ఫీల్ ఏమో మేబీ. సో మేబీ అది వరల్డ్ కప్ దగ్గరికి వెళ్ళి వేరే దేశంతో ఇండియా ఆడుతూ ఉన్నా ఆ ఫీల్ ఉండదేమో, పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు ఉంటుంది ఆ ఫీల్. ఎనీవేస్ మ్యాచ్ సండే ఈవినింగ్ జరగబోతుంది 8 o'clock. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ ఎక్సైట్మెంట్ కలుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను, అండ్ మీరు కూడా అదే చెప్తూ ఉన్నారు. అండ్ వి విష్ అవర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.